బాగున్నా చెల్లె. బాగున్నా అక్క. నేను కూరగాయలు ఇవ్వరాదు అక్క మొన్న ఇచ్చిన డబ్బులే ఇవ్వలేదు, మళ్ళీ ఇప్పుడేంటి అక్క? నేను ఇంట్లో పరిస్థితి బాగా చెల్లె. అప్పు ఎందుకు అక్క? ఇది ఒక్కసారికి చెల్లె. అప్ప అంటే ఇప్పుడు ఇయ్యలేము అక్క. ఇది ఒక్కసారి చూడు రాదా. ఏమండి కరెంటు బిల్ వచ్చిందండి. కరెంటు బిల్ వచ్చిందండి. కరెంట్ బిల్ కట్టకపోరా? కరెంటు బిల్ కట్టకపోతే ఇంట్లో కరెంట్ ఉండదు కదండి. కట్టుకో. అమ్మా గ్యాస్ వచ్చింది. ఏమండి ఏమండి గ్యాస్ వచ్చిందండి. ఏమండి గ్యాస్ లేదో లేకో కట్టుకోపోరాడు. రామేశ్వర పెన్షన్ కట్టుకోవడం ఏమైందక్క? అయ్యో అక్క అక్క ఓకే పండి అంకుల్ అంకుల్ అక్కడ మా పెయింట్ వస్తే రారా సారీ అండి, ఈ కేసు ఇక్కడ మనం చేయలేము, చాలా సీరియస్ ఉంది. ఎమర్జెన్సీగా మీరు హెల్త్ సెంటర్కి షిఫ్ట్ చేసుకోవాలి. నేను అడ్రస్ రాసిస్తాను, పలానా హాస్పిటల్కి తీసుకెళ్ళండి పేషెంట్. ఇక్కడ మనం బట్టలేమి చేయలేము, ఎమర్జెన్సీగా ఉంది కేసు. అంతే. బాబు ఇది అమ్మాయికి ప్రెగ్నెన్సీ వల్ల బాగా బ్లీడింగ్ అవుతుంది. 9 months నిండిపోయింది కాబట్టి అమ్మాయిని ఇక్కడ నుండి హైయర్ సెంటర్కి షిఫ్ట్ చేసుకోండి. ఇక్కడ ఏ పరిస్థితి లేదు, అంత తొందరగా తీసుకెళ్తే అంత మంచిది. మా బేబీ బాగా సీరియస్ ఉంది, మదర్ ఖచ్చితంగా హైదరాబాద్ తీసుకుపోవాలి. బాగా సీరియస్ ఉంది, బిల్డింగ్ అయ్యేటట్టు తీసుకుని వెళ్తేనే మంచిది. హైదరాబాద్ తీసుకుపోవాలి ఖచ్చితంగా. ఇప్పుడే తీసుకుని వెళ్ళాలి. ఏదో ఆలోచించుకుంటూ తెలుసుకుని వెళ్తాం. ఏం చేయరాదు, హైదరాబాద్ తీసుకుపోవాలి. ఏం చేయరాదు, అంబులెన్స్ మీద మాట్లాడుకొని ఫస్ట్ తీసుకొని వెళ్ళండి. అంబులెన్స్కి పిలవాలి. హాస్పిటల్లో తిరిగి వచ్చినాము. ఇదే లాస్ట్ హాస్పిటల్, మన ఊరు హాస్పిటల్. మన ఆయన కాళ్ళు మొక్కైనా కానీ మన అశ్విన్ అక్కను బతికించుకుందాం. ఓకే బాగా
పట్టలేదు, కానీ మీ హాస్పిటల్కి వచ్చి